నమస్తే గాయ్స్. ఈరోజైతే నేనైతే రామేశ్వరం కేఫ్‌కైతే ఎళ్ళాననమాట. ఏంట్రా రామేశ్వరం కేఫ్‌కెళ్ళానా అనుకుంటున్నారా? రామేశ్వరం కేఫ్ కానే కాదులెండి. మా తిరుపతికైతే గరుడ కేఫే రామేశ్వరం కేఫ్‌లాగనమాట. రామేశ్వరం కేఫ్‌లో అయితే ఫుల్లు నెయ్యి దోసతో దాని టేస్టే నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అంటా ఉంటారు. నేనైతే ఇప్పుడెప్పుడు బెంగుళూరుకెళ్ళి తిందాం అని చెప్పి అనుకునేసరికే దేవుడు ఈ రూపంలో నాకు గరుడ కేఫ్ మా ఊర్లో ప్రత్యక్షం చేసి, ఇంకా దోసలు తినాలంటే రామేశ్వరం దాకెళ్ళాలా? అవసరమే లే. మన తిరుపతిలోనే గరుడ కేఫ్ అయితే ఉందనమాట. ఇంకా అక్కడ వచ్చి రాగానే ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటా ఉంటే, అనుకోకుండా ఫిక్స్ అయిందనమాట. ఇంక మా ఆవిడకి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి, ఇంకైతే ఒక చిన్న డిసప్పాయింట్ అయితే అయిపోయానమాట. ఎందుకురా డిసప్పాయింట్ అయ్యానంటే, ఆఫ్టర్‌నూన్ ఎళ్లి దోస ఆర్డర్ ఇచ్చాననమాట. ఆ తర్వాత నాకైతే ఆడికెళ్ళిన తర్వాత షాక్ అయ్యా. దోస అయితే 6 పీఎం టు 11 పీఎం అంట. ఇంకా తర్వాత చేసేదేమి లేక ఓహ్ మై గాడ్! ఉండే దాంట్లో అడ్జస్ట్ అవ్వాల్సొచ్చింది. ఫస్ట్ అయితే నేనైతే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాననమాట. వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టీ అయితే ఒక చిన్న టీ అయితే మసాలా చాయ్ అనుకుంటా ఆర్డర్ ఇచ్చి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే అలా కంప్లీట్ అయిపోయిందనమాట. దాని తర్వాత ఈవినింగ్ ఎలాగైనా దోస తినాలని చెప్పి ఫిక్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా మెనూ చూసా. ఓహ్ మై గాడ్! దోసలో టైప్స్ ఉంది. కామన్‌గా అయితే ఘీ ఉందనమాట. నేనైతేగా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అని చెప్పి ఓపెన్ బటర్ మసాలా దోస అనమాట. దాని తర్వాత ఇడ్లీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటదని చెప్పి నేనైతే మినీ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చానబ్బా! మినీ అనుకోని చెప్పి ఇంకా అది లేదంట ఖాళీ అయిపోయింది. ఇంకా చేసేదేమి లేక తట్టు ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చాననమాట. ఇంకా తట్టు ఇడ్లీ ఎట్లుంటదా ఏమని చెప్పేసి అనుకుంటే ఒక్క ఇడ్లీ ఇచ్చాడబ్బా! ఒక్క ఇడ్లీ ఇచ్చినా ఫుల్ కడుపైతే సాటిస్ఫై అయిపోయింది. ఇంకా ముఖ్యంగా ఈ దోస గురించే చెప్పుకోవాలి. ఫుల్ ఘీ ఏసి అట్లా బటర్ మధ్యలో ఏసుకొని తింటా ఉంటే టేస్ట్ అయితే వేడి వేడిగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ముఖ్యంగా ఆ కొబ్బరి చట్నీ ఇచ్చాడబ్బా! అబ్బా! ఇంకా నెక్స్ట్ టైమ్ ఇంకా రకరకాల దోసలైతే ట్రై చేయాలని ఫిక్స్ అయిపోయానబ్బా! ఎందుకో మీరు కూడా ఖచ్చితంగా అయితే వెళ్ళండి. తప్పకుండా విజిట్ చేసి మీరు కూడా నాలాగే ఎక్స్‌పీరియన్స్ అవుతది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే కడుపైతే ఫుల్ అయిపోయింది. ఓహ్ మై గాడ్! మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి సూపర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ టైమ్ అయితే నేనింకా మరిన్ని దోసలకైతే తినడానికి ట్రై చేస్తాను. తప్పకుండా అయితే విజిట్ చేస్తాను. ఇంకైతే ఇక్కడైతే టీలైతే చెప్పాలబ్బా! టీలకైతే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారసలిక్కడ. అది నేనైతే ఇంకా వేరే టీ అనుకున్నాను. బట్ నాకైతే మసాలా టీ ఉండింది కాబట్టి ఇంకా మసాలా టీయే తాగాననమాట. అయితే దోస అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదంతా వేసి బటర్‌తో తింటా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. దీని యొక్క లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్‌లీ రామానుజన్ సర్కిల్‌కి కొంచెం ముందరొచ్చారంటే డామినోస్ పిజ్జా కనిపిస్తది. దాని పక్కనే ఉంటదనమాట. ఈవినింగ్ అయితే దహి వడ, పావు బజ్జీ అన్ని రకరకాల పానీపూరి ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. మామ నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ నాకెప్పుడు కావాలి. సరే ఉంటా. బాయ్.